మొదటి భాగంలో సంఖ్యాకాండం 28 మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో అంటే కొత్త తరం ఇశ్రాయేలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత నిత్యమైన దహన బలి ఉదయం సాయంకాలం నిత్యమైన దహన బలి అర్పించాలి అనేటువంటి ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు. ఇలా ఇశ్రాయేలు తరతరాలుగా నిత్యం బలి అర్పిస్తున్నారు, కానీ సంపూర్ణ సిద్ధి, మా పాపాలన్నీ పోయాయి అనేటువంటి ఆ నిశ్చయతలోనికి వాళ్ళు రాలే. కొన్ని కోట్ల జంతువులు బలి అయిపోయాయి, కానీ మా పాపం పోయింది, మేము సంపూర్ణ సిద్ధి పొందాము అనేటువంటి స్థితికి ఇశ్రాయేలీలు రాలే. అయితే మనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన అంతిమ బలి, పరలోకమందున్న దేవుని గొర్రెపిల్లగా లోకానికి వచ్చి తను సిలువకు అర్పించుకోవడం ద్వారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనం సంపూర్ణ సిద్ధి పొందినటువంటి స్థితిలోనికి వచ్చాము అన్నది నిత్యమైన దహన బలి ద్వారా మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు 9వ వచనం నుంచి 29వ అధ్యాయం 40వ వచనం వరకు మొత్తం అంతటినీ చూసుకుంటాం. 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి ఈ నిత్యమైన దహన బలిని ఏమని పిలిచారు అంటే, బైబిల్ పండితులు ఏమని పేరు పెట్టారు అంటే డైలీ సాక్రిఫైజెస్ అని పెట్టారు. డైలీ సాక్రిఫైజెస్ అంటే రోజు అర్పించాల్సినటువంటి బలులు అని. 9వ వచనం నుంచి 29వ అధ్యాయం 40వ వచనం వరకు చాలా బలులు కనిపిస్తాయి మనకి. ఇవన్నీ ఏంటంటే కమ్యూనల్ సాక్రిఫైజెస్. కమ్యూనల్ సాక్రిఫైజెస్ అంటే సమాజముగా కలిసి అర్పించాల్సినటువంటి బలులు. మొదటిది డైలీ సాక్రిఫైస్ అంటే ప్రతిరోజు అర్పించాలి. 9వ వచనం నుంచి 29-40 వరకు కమ్యూనల్ సాక్రిఫైజెస్ అంటే సమాజముగా అందరూ కూడి అర్పించాల్సినటువంటి బలులు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అదేంటి, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు వెంట చర్చికే రావాలన్నా అని అంటారు కొంతమంది. ఇంటి దగ్గర చేసేటువంటి ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన, చర్చికి వచ్చి చేసే ప్రార్థన సామూహిక ప్రార్థన, సంఘ ప్రార్థన. వ్యక్తిగతంగానూ ప్రార్థన చేసుకోవాలి, సంఘముగాను ప్రార్థన చేయాలి. దానికి గుర్తు ఏంటంటే డైలీ సాక్రిఫైస్, నిత్యమైన దహన బలి ఉదయం సాయంకాలం ప్రతిరోజు. 9వ వచనం నుంచి కమ్యూనల్ సాక్రిఫైజెస్ అంటే సమాజంగా అందరూ కూడి రావాలి. అలాంటి రోజులు నిర్ణయించాడు దేవుడు సంవత్సరంలో. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10 వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలి దాని పానార్పణము కాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. ఏం చెప్తాడు 9వ వచనంలో? విశ్రాంతి దినాన ఏం చేయాలంట? 2 ఏడాదివగు నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లలను తీసుకుని రావాలి. నైవేద్యం అంత మామూలే. ఎప్పుడు ఇది? విశ్రాంతి దినాన అంటే శనివారం. అదొకటే సరిపోయిందా? నిత్యమైన దహన బలి ఉంది కదా, అంటే ఆ రోజు 4 గొర్రె పిల్లలు, ఉదయాన్నే 2 సాయంకాలం 2, అంతేనా? ప్రతిరోజు ఉదయాన్నే 1 సాయంకాలం 1. విశ్రాంతి దినం వచ్చేటప్పటికి నిత్యమైన దహన బలి ప్లస్ మరలా 2 ఎక్స్ట్రా, ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి. విశ్రాంతి దినం అంటే ఆ రోజు ఏం చేయాలి? నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం నుంచి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా ఆచరించాలంట. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి
7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. విశ్రాంతి దినం ఏం చేయాలంటే అందరూ నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను ఎవరు కూడా పని చేయకూడదు. ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. అందరూ కలిసి రావాలి, సమాజ మందిరంలోకి రావాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా దేవుని గురించినటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. ఏ పని చేయకూడదు. మరలా మనసు పక్కకి వెళ్ళకూడదు, తిండి మీదకి పనుల మీదకి వెళ్ళకూడదు. దేవుణ్ణి జ్ఞాపకాన్ని తెచ్చుకోవడమే, దేవుని స్తుతించడమే ఆ రోజు పని అంతా. దేవుడు చేసినటువంటి సృష్టి కార్యాన్ని బట్టి, దేవుడు వారిని విమోచించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండడమే. ఇది విశ్రాంతి దినం. ఆ రోజు ఏం చేయాలంట? విశ్రాంతి దినానికి 2 గొర్రె పిల్లలు వస్తాయి. ఆ రోజు ఎటు నిత్యమైన దహన బలి ఉంటుంది. పండుగతో ప్రత్యేకమైన రోజుతో సంబంధం లేకుండా నిత్యం దహన బలి. అంటే మొత్తంగా ఆ రోజు 4 గొర్రె పిల్లలు, అంటే రెట్టింపు. ఆ రోజు అందరూ కలిసి రావాలి. కమ్యూనల్ సాక్రిఫైజెస్లో మొదటిది ఇది. ఇక 11వ వచనం చూడండి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. 2 కోడె దూడలను, 1 పొట్టేలును, నిర్దోషమైన ఏడాదివగు 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడిదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10 వంతులను నైవేద్యముగాను, 1 పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10 వంతులను నైవేద్యముగాను, 1 గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10 వంతులను నైవేద్యముగాను తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు 1 కోడితో 10.5 ద్రాక్షరసమును, పొట్టేలతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము కాక 1 మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించాలి. బలులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? నిత్యమైన దహన బలి అలాగే ఉంది. మరలా మాసమునకు ఏం చేయాలంట? అంటే నెల ప్రారంభంలో, నెల మారి నెల వచ్చేటప్పుడు ఏం చేయాలంట? నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడె దూడలను, 1 పొట్టేలును, నిర్దోషమైన ఏడాదివగు 7 గొర్రె పిల్లలు. 1 పొట్టేలు, 2 కోడెదూడలు, ఏడాదివగు 7 గొర్రె పిల్లలు. ఇప్పుడు 15వ వచనం చూడండి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము కాక 1 మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా. నెల ఏం చేయాలంట? 2 కోడిదూడలు, 1 పొట్టేలు, 1 మేక పిల్ల, 7 గొర్రె పిల్లలు. వీటికి ప్లస్ ఏంటి? నిత్యమైన దహన బలి. ఎప్పుడు ఇది? నెల మారి నెల వచ్చిందంటే ఇది పరిస్థితి. అంటే బలులు పెరుగుతున్నాయి. బలి అంటే అర్థం ఏంటి? రక్తం ప్రవహిస్తుంది. ఇక రక్తం అంటే ప్రాణం, ప్రాణానికి గుర్తు. అంటే ఏదైనా తోటలో జరిగినటువంటి పాపాన్ని మూసిపెట్టడానికి ఎన్ని జంతువులు బలైపోతున్నాయో, కానీ పాపం పోయింది అనేటువంటి నిశ్చయత రావటం లేదు. జంతువులు వధించబడుతున్నాయి, రక్తం ఏరులై పారుతూ ఉంది, కానీ పాపం పోయింది అనే నిశ్చయత రావటం లేదు, సంపూర్ణ సిద్ధి కలగటం లేదు. ఇంతవరకు ఏం చూసాం? విశ్రాంతి దినం రెట్టింపైంది బలి, నిత్యమైన దహన బలి, విశ్రాంతి దినానికి బలి. ఇప్పుడు ఏమైంది? నెల మొదటి రోజు ఇంకా రెట్టింపు అయిపోయింది. ఇప్పుడు చూడండి 16వ వచనం. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. మొదటి నెల 14వ దినం యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలను, ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవి ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపుకున్న గోధుమల పిండి. 1 కోడితో తూములో 3 10 వంతులను, పొట్టేలతో 2 10 వంతులను, ఆ 7 గొర్రె పిల్లలు 1 గొర్రె పిల్లతో 1 10 వంతును. మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పించవలెను. ఉదయమును మీరు అర్పించు నిత్యమైన దహన బలి కాక వీటిని మీరు అర్పించాలి. మొదటి నెల 14వ రోజు ఈ పండుగ జరుగుతుంది. 14 నుంచి 21 వరకు, అంటే 7 రోజులు జరుగుతుంది. ఇదంతా విషయం ఏంటంటే
ఇశ్రాయేలు సమాజంగా కూడి వచ్చేటువంటి ఫెస్టివల్స్, పండుగల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పస్కా పండుగకి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, అందరు రావాలి. ఇక్కడ ఎవరు ఇంటి దగ్గర ఉండేదానికి వీల్లేదు. చూడండి, ఇక్కడ అందరూ రావాలి. 25వ వచనం, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సంఘము అంటే అందరు రావాలి, సంఘముగా కూడాలి. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. ఆ రోజు ఏ పని చేయకూడదు. మనం పని పెట్టుకునేదే ఆదివారం. పాత నిబంధనలోనే జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు అని అంటే, కొత్త నిబంధన అంతకంటే శ్రేష్టమైన స్థితికి వచ్చి మనం పని పెట్టుకునేదే ఆదివారం. పెళ్ళిళ్ళకి వెళ్ళేది ఆదివారం, పేరంటాలకు వెళ్ళేది ఆదివారం, ప్రయాణాలకు వెళ్ళేది ఆదివారం, అన్నింటికీ ఆదివారమే. ఇవన్నీ లేకపోతే చర్చికి వస్తాం కదా. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు, పరిశుద్ధ సంఘంగా కూడాలి. అలా గుంపుగా వస్తున్న వాళ్ళు ఎవరంట? పరిశుద్ధులు. ఎందుకు పరిశుద్ధులు? వాళ్ళు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి. అలా పస్కా పండుగకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం తెలుసుకుంటారు అంటే, చరిత్రను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు. ఎందుకు దేవుడు ఇలాంటి పండుగ నియమించాడు అంటే, చరిత్ర వెనక్కి చూడండి, గతంలోకి చూడండి. మీరు ఇప్పుడున్నట్టుగా స్వతంత్రులు కాదు, ఒకప్పుడు బానిసలు. ఐగుప్తు దేశంలో కఠినమైన దాస్యాన్ని అనుభవించారు, మొర్ర పెట్టారు. మీకోసం రక్షకుని పుట్టించాను, మోషను పంపించాను, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇటువైపు తీసుకుని వచ్చాను, మీకు వాగ్దాన దేశాన్ని ఇచ్చాను. ఆ రోజు మీ ప్రథమ సంతానం ఎలా రక్షించబడిందంటే, పస్కా పశువును వధించడం ద్వారా. దాని రక్తాన్ని చూసినటువంటి సంహారపు దూత మీ ఇంటిని దాటిపోతూ వచ్చింది. చరిత్రను తెలుసుకుంటారు అలా కలిసి రావడం ద్వారా. రాకపోతే తెలుసు చరిత్ర, కానీ ఆ వేడి రాదు. ఈ ఆదివారం చర్చి మానేసి ఇంటి దగ్గర నుండి ఏం కొంపలేం మునగవు, కొంపలేం మునిగి పెద్ద పెద్ద కోట్ల రూపాయల నష్టాలు ఏమి రావు. వేడి తగ్గిపోతుంది, అంతేనా? ఆ వేడి తగ్గిపోతుంది. ఏదో ఒక పాపంలో పడతాం. లేవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. దేవుడు ఊరికే చెప్పలే, పరిశుద్ధ సంఘముగా కూడండి. వ్యక్తిగతంగా పాపంలో ఒప్పుకోండి, సమాజంగా పాపంలో ఒప్పుకోండి. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించండి, సమాజంగా దేవుణ్ణి ఆరాధించండి. ఉత్తునే చెప్పలే. చర్చికి వెళ్తేనే దేవుడా? ఎక్కడుంటాడు దేవుడు? ఎక్కడుంటాడంట? ఎక్కడుంటాడంట దేవుడు? రోగం వచ్చినప్పుడు కూడా చెప్పు. హాస్పిటల్కి వెళ్తేనే డాక్టరా? ఎక్కడుంటాడు డాక్టర్ను? గొంతులో ఉంటాం కదా, సమాధిలో ఉంటాం అన్నమాట. అంటే కాబట్టి కొన్ని చెయ్యాలి. ఆదివారం అనగానే ఏం గుర్తుకు రావాలి? చికెనో మటనో కాదు. ఆదివారం అనగానే ఉదయాన్నే తలస్నానం చేసి పరిగెత్తుకుంటూ చర్చలు కూర్చోవాలంటే ఇంకేం పని లేదు, తిన్నా తినకపోయినా సరే. ఇది పరిశుద్ధ సంఘ దినం. మనం ఎన్ని పాపాల్లోనైనా ఉండొచ్చుగాక, వచ్చి కూర్చోండి, ప్రభు మాట వినండి. ఏదో ఒక మాట మనల్ని మారుస్తుంది. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు. కొంతమంది కారణాలు చెప్తారు. ఏం మా చర్చికి రాలేదంటే కుళాయిలో నీళ్ళు రాలేదంట. ఏమవుతుంది నీళ్ళు రాకపోతే? ఆ బయట కూర్చొని వినండి. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. అందరం కలిసి వచ్చినప్పుడు పురికొల్పు ఉంటుంది. ఒకరికొకరు చెప్పుకుంటాం. ఉదయం నుంచి ఇంతవరకు మాట్లాడుతున్నా, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నా. 1 గంట మీరు నిద్రపోయినా 10 నిమిషాలు మేలుకున్నా 10 నిమిషాలు ఏదో ఒక మాట ఎక్కుతుంది కదా చెవికి. అదే ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది? పస్కా పండుగలో చరిత్ర తెలుస్తుంది. ఆ రోజు పస్కా పశువు రక్తాన్ని చూసినటువంటి సంహారం దూత మా ఇంటిని దాటిపోయింది కాబట్టి మేము రక్షించబడ్డాం. ఆ రక్తమే మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని బ్రతికించిందని చరిత్ర జ్ఞాపకానికి వస్తుంది. 26వ వచనం, మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును 7 గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడితోనూ నూనెతో కలుపబడిన
తూమిడి పిండిలో 3 10 వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10 వంతులను, ఆ 7 గొర్రె పిల్లల్లో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబోటకై ఒక మేక పిల్లను అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక వాటి వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. ఏంటంటే పండుగ పేరు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అంటే వారముల పండుగ. వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగకి ఇన్ని బలులు అర్పించాలి. నిత్యమైన దహన బలి అలాగే ఉంది, దాంతో కలిపి ఇవన్నీ అర్పించాలి. ఏమన్నాడు ఇక్కడ అంటే 30వ వచనం చూడండి. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబోటకై ఒక మేక పిల్లను, అంటే పంట వచ్చిన ప్రాయశ్చిత్తమే, ప్రతిదానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. ప్రతి సందర్భంలో దేవుని ఆరాధించాలి, ప్రతి సందర్భంలో దేవునికి క్షమాపణ అడగాలి. నిత్యం జరగాలి. ఇది అందరూ కలిసి వచ్చి చేసుకునేటువంటి పండుగ. అలా అందరూ కలిసి వచ్చినప్పుడు ఏమర్థమవుతుందంటే 26వ వచనం, మరియు ప్రథమ ఫలమును అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు, మీరు అంటే అందరూ పంట వేసిన అందరూ రావాల్సిందే, వారి కుటుంబం రావాల్సిందే. వచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఎలా కూడాలి? పరిశుద్ధ సంఘముగా. అలా మొత్తం యూదా గోత్రంలో ఆ గోత్ర ప్రజలందరూ, బెన్యామీను గోత్రం ఆ గోత్ర ప్రజలు, అలా 12 గోత్రాలు అందరూ కూడా ఆ రోజు ఎక్కడో అక్కడ దేవుని సన్నిధిలో కూడాలి. అదేం తెలియజేస్తుందంటే మేము పరిశుద్ధమైన జనాంగానివి, మా దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మేము ప్రత్యేకమైన ప్రజలమే, మేము నిబంధన ప్రజలమే, మేము మా ఇష్ట ప్రకారం బ్రతికే వాళ్ళం కాదు, మేము దేవుని ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాల్సిన వాళ్ళమే, మేము ప్రత్యేకమైన ప్రజ అనేది ఎప్పుడు గుర్తొస్తుంది? ఇంట్లో కూర్చున్నప్పుడు కాదు, అందరూ కలిసి వచ్చినప్పుడు మేము ప్రత్యేకమైన ప్రజ అనేది జ్ఞాపకానికి వస్తుంది. ఉదయాన్నే మీరు లేచి మందిరానికి వస్తున్నప్పుడు, చర్చికి వస్తున్నప్పుడు మీకు ప్రత్యేకత అనిపించలే? ఈరోజు ఆదివారం కదా, ఎంతకు లేస్తారు అందరూ? 10కో 11:30కో లేస్తారు. ఎందుకని? రాత్రి 12:30 దాకా ఏం చేస్తుంటారు? బైబిల్ చదువుతుంటారా? మేలుకుంటారు, ఏదో చేస్తుంటారు. పార్టీ, వీకెండ్ కదా. వీకెండ్ అంటే వారం అయిపోయింది, 12:30 దాకా తింటారు, త్రాగుతారు, ఏంటంటో చేస్తారు. అలా 10 గంటలకు 11కు లేస్తారు, 12కు బ్రష్ చేసుకుంటారు, మరలా ఒక మ్యాట్నీకి వెళ్తారు. సరిపోయింది, ఆదివారం అయిపోయిందా? కానీ మనం ఏం చేస్తామే? ఎన్ని పనులున్నా ముగించుకొని తెల్లవారుజామున లేచి స్నానం చేసి బైబిల్ తీసుకొని అలా బయలుదేరి చర్చికి వస్తాం. అలా వస్తున్నప్పుడు నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని మన మనస్సాక్షి మనతో చెప్తుంది. ఒకప్పుడు ఇదే ఆదివారం వస్తే ఏం పనులు చేసేవాళ్ళమే. ఒకప్పుడు సినిమాలకు తిరుగుతున్నాం, ఇప్పుడు ప్రత్యేకమైన ప్రజ. ఒకప్పుడు పాపం చేయడానికి ప్లానింగ్ వేసేవాళ్ళం ఆదివారం ఎలా గడపాలని. కానీ ఇప్పుడు ఎలా పాపాలు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ఏ పాపాన్ని ఒప్పుకోవాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఎలా దేవుని ప్రార్థించాలి. ప్రత్యేకత సమాజంగా వచ్చినప్పుడు ప్రత్యేకత. దీన్నే అపోస్తుల కార్యంలో రాయబడింది. వీరు అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండ్రి. అందరూ కలిసి అపోస్తుల బోధ. మీకు బోధ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం ఎక్కడ వెదజల్లబడుతుంది అంటే ఇక్కడనే. సహవాసమందు, అపోస్తుల సహవాసం, ఒకరికొకరు పురికొల్పు. అందుకు 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. 7వ నెల 1వ తేదీని మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. మరలా ఎప్పుడు కూడాలంట? 7వ నెల 1వ తారీఖు పరిశుద్ధ సంఘం, మరలా అందరూ కూడా రావాలి. మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారంగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణము కాక మీరు నిర్దోషమైన ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించాలి. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి, ప్రతి కోడితో తూములో 3 10 వంతులు, పొట్టేలకు 2 10 వంతులను, 7 గొర్రె పిల్లలు ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతులు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబట్టుగా పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. ఎన్ని బలులు వస్తున్నాయో కదా, రక్తం ఏరులై పారుతుంది కదా ఇప్పటికే. అంటే ఇశ్రాయేలు రోజులు రక్తంతో తడిసిపోతున్నాయి. రోజు మారి రోజు వచ్చేటప్పటికి రక్తం ప్రవహించాల్సిందే, నెల మారి నెల వచ్చేటప్పటికి రక్తం ప్రవహించాల్సిందే. రోజుకి అంటే సంవత్సరం రోజులు గడిచే కొద్దీ బలులు పెరుగుతున్నాయి, రక్తం ప్రవహిస్తూ ఉంది. కానీ పాపం పోయిందనే నిశ్చయిత లేదు.
అర్పించిన బలుల్ని మాటి మాటికి అర్పిస్తున్నారు తప్ప పాపం పోయిందనేటువంటి నిశ్చయిత లేదు. 12వ వచనం చూడండి. మరియు 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి. 7వ నెల మొదటి దినాన్ని పరిశుద్ధ సంఘం, మరలా 7వ నెల 10వ తారీఖు పరిశుద్ధ సంఘంగా కూడాలి. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమి చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించాలి. మరలా 7 దినాలు. మీరు గమనిస్తున్నారా? పదే పదే జీవనోపాధి అయిన పనులు ఏమి చేయక. ఎందుకు అంటే ఏదో ఒక పని చేస్తే కనుక రోజు గడిచిపోతుంది. అలా రోజు గడిచిపోకుండా దేవునితోనే ఉండాలి. ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, దేవునే గురిగా పెట్టుకోవాలి. 7 దినాల పండుగంట. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణము కాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను. ఎన్ని కోడెదూడలు? 13 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పించాలి. జాగ్రత్తగా లెక్క గుర్తుపెట్టుకోండి. కోడెదూడలు 13, పొట్టేళ్ళు ఎన్ని? 2, గొర్రె పిల్లలు ఎన్ని? 14. నూనెతో కలుపుకున్న గోధుమ పిండి నైవేద్యం గాను ఆ 13 కోడెలతో ప్రతి దూడతో తూములో 3 10 వంతులను, 2 పొట్టేళ్ళు ప్రతి పొట్టేలతో 2 10 వంతులను, ఆ 14 గొర్రె పిల్లలు ప్రతి పిల్లలతో 1 10 వంతును పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పించాలి. ఎన్ని రోజుల పండుగ ఇది? మొత్తం 7 రోజుల పండుగ. మొదటి రోజు కోడెదూడలు ఎన్ని? 13, పొట్టేళ్ళు ఎన్ని? 2, గొర్రె పిల్లలు ఎన్ని? 14, మేక పిల్లలు ఎన్ని? 1. మరలా నైవేద్యం ఉంది. ఎన్నో రోజు ఇది? మొదటి రోజు. మొత్తం 7 రోజుల పండుగ కదా. ఇప్పుడు 2వ రోజు ఉంటుంది కదా. మొదటి రోజు ఇది. ఇప్పుడు 2వ రోజు చూడండి. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణము కాక. ప్రతి సందర్భంలో నిత్యమైన దహన బలి వస్తూనే ఉంది. కాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రె పిల్లలు విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పునను ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పించాలి. 2వ రోజు ఎన్ని కోడెదూడలు? 12, పొట్టేళ్ళు ఎన్ని? 2, గొర్రె పిల్లలు ఎన్ని? 14, మేక పిల్ల 1. మరలా నిత్యమైన దహన బలి ఉంది కదా. 2వ రోజు అయిపోయిందా? ఇప్పుడు 3వ రోజు చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పేసేయండి. 11 కోడెదూడలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రెలు, 1 మేక పిల్ల, నిత్యమైన దహన బలి, మరలా నైవేద్యం పానార్పణం. 4వ రోజు 10 కోడెదూడలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రె పిల్లలు, 1 మేక పిల్ల, నిత్యమైన దహన బలి, నైవేద్యం పానార్పణం. 5వ రోజు 9 కోడెదూడలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రె పిల్లలు, 1 మేక పిల్ల, నిత్యమైన దహన బలి, నైవేద్యము పానార్పణం. ఎన్నో రోజు? 6వ రోజా? 6వ రోజు 8 కోడెదూడలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రె పిల్లలు, 1 మేక పిల్ల, నిత్యమైన దహన బలి, నైవేద్యం పానార్పణం. ఎన్నో రోజు? 7వ రోజు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రె పిల్లలు, 1 మేక పిల్ల, నిత్యమైన దహన బలి, నైవేద్యం పానార్పణం. ఎన్ని బలులు కదా, ఎన్ని బలులు అర్పించాలి కదా. రక్తం ఏరులై పారుతుంది తప్ప పాపం పోయిందనే నిశ్చయిత రావటం లేదు. రోజు మారి రోజు వచ్చేటప్పటికి రక్తం ప్రవహిస్తుంది కానీ పాపం పోయింది అనే నిశ్చయిత రావటం లేదు. ఎన్ని బలులు, ఎన్ని జంతువులు. ఇది ఒక్కరోజుది కాదు. ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తే రక్తంతో తడిసిపోయింది వారి చరిత్ర. పాపం పోలే, హృదయాలు మారలే, జీవితాలు మారలే, కానీ జంతువులు బలైపోతూనే ఉన్నాయి, జీవితాలు బలైపోతూనే ఉన్నాయి. చూడండి, ఇలా మనం చదువుకుంటూ పోతే అంటే మీకు అర్థం కావడానికి 20వ వచనం 3వ దినమున, తర్వాత 23వ వచనం 4వ దినమున, 26వ వచనం 5వ దినమున, 29 6వ దినమున, 32 7వ దినమున, 35 చూడండి. అంటే చివరి రోజు ఫినిషింగ్ టచ్ అనమాట. 7 రోజుల పండుగ అయిపోయింది, చివరి రోజు మరలా ఇప్పుడు నంబర్ అంతా సగమవుతుంది చూడండి. 8వ దినమున మీకు వ్రత దినముగా ఉండును. 8వ దినం మరలా అందరు కలిసి రావాలి, వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమి చేయకూడదు.
అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణము కాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల నిర్దోషమైన ఒక కోడిదోడను ఒక పొట్టేలును ఏడాదిమైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడితోనూ పొట్టేలుతోనూ గొర్రె పిల్లతోనూ వాటి నైవేద్యమును పానార్పణను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. ఇది 8వ రోజు. ఇప్పుడు చివరిగా చూడండి 39-40. మీ మ్రొక్కు బలులను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పించాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే ఇశ్రాయేలీతో సమస్తం తెలియజేశాడు. అంటే ఇశ్రాయేలీల చరిత్రని, వారి రోజుల్ని, గతాన్ని తిరిగేస్తే అంత రక్తమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇంత రక్తాన్ని ఒలికించినా సరే దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. ఏమంటున్నాడు దేవుడు? విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయా? మీ విస్తారమైన బలులు నాకు వెక్కసమైపోయాయి. కోడెదోళ్ళు, పొట్టేళ్ళు, మేకపోతులు వెక్కసమైపోయింది. ఎందుకు అంటే అసలు బలి అనే దాన్ని ఎందుకు పెట్టాను అంటే, మేము ప్రత్యేకమైన ప్రజ, నిబంధన ప్రజలమే. మా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపాన్ని సహించడు, మేము పాపాన్ని మానుకోవాలి. ఇలా మీరు రావటంలే బలి అర్పించడం అలవాటు చేస్తున్నారు. ఏ రోజుకి ఆ బలి అర్పిస్తున్నారు? మీ బలులంటే వెక్కసం అయిపోయింది, రక్తం నదులై పారుతూ ఉంది, కొవ్వు వెక్కసం అయిపోయింది, మీ బతుకులు మారటంలే. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఇలాంటి ఒక మాట బైబిల్లో ఉందని చాలామందికి తెలియదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధి ఆవరణాన్ని త్రొక్కడానికి మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఎందుకు వస్తున్నారు అసలు జీవితాలు మార్చుకోకుండా? ఆనవాయితీగా, అలవాటు ప్రకారంగా అలా వస్తున్నారు, పోతున్నారు, అంతే. ఎవరు రమ్మన్నాడు? ఇదేమైనా పెళ్ళా, పేరంటమా? నన్ను చాలామంది అంటారు, అన్న చర్చి బాగా జరుగుతుందా అంటారు. ఎవరో గతంలో చర్చికి వచ్చి మానేసి ఉంటారు కదా వాళ్ళు. ఈ ముచ్చట చూసారు ఎంత బాగుందో. వీళ్ళే చర్చి మానేశారు. చర్చి మానేసి ఎక్కడో బస్ స్టాండ్లోనే ఎక్కడో కనపడతారు. అన్న బాగున్నారా? బాగున్నానంటే, అన్న చర్చి బాగా జరుగుతుందా? అరే నువ్వే మానేస్తుంది. చర్చి బాగా జరిగితే ఏంటి? చర్చి మానేసిన ఈవిడికి చర్చి జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? విషయం అర్థమైందా? ఆ ప్రశ్న మీద కానీ నాకు వింతగా అనిపిస్తుంది. ఈవిడే చర్చి మానేసింది, మరలా చర్చి మీద ఎంత ముచ్చటో. అన్న చర్చి బాగా జరుగుతుందా? ఇంకొంతమంది అంటారు, ఎంతమంది వస్తారు చర్చికి అని. ఇద్దరు అన్నాం అనుకో, ఇద్దరా 10 మందా అంటే వాళ్ళకి నంబర్ పెరగాలి. ఈ సంవత్సరం అడుగుతారు 10 అన్నాం అనుకో, వచ్చే సంవత్సరానికి ఎంత పెరగాలి? 50-60 చెప్పాలి. ఆ వచ్చే సంవత్సరానికి 200-300 చెప్పాలి. ఆ వచ్చే సంవత్సరానికి 500 చెప్పాలి. మరలా వీళ్ళు రారు, అడిగిన వాళ్ళు రారు, ఏ రోజు రారు. వాళ్ళకి అది తృప్తి అనమాట. నంబర్ పెరిగే కొద్దీ బాగా జరుగుతుంది చర్చి. ఇదేమైనా వ్యాపారమా బాగా జరగడానికి? అప్పుడు నేను చెప్తాను, నేను పెట్టింది వ్యాపారం కాదు, అంగడి కాదు. ఒక అంగడి పెట్టినప్పుడు ఎక్కువ మంది జనాభా కిటకిటలాడుతూ ఉంటే మంచిది కదా, అలా ఈగలు తోలుకుంటూ ఉంటే మంచిది కాదు. వస్తూ ఉండాలి, జనాభా వస్తూ ఉండాలి, అంతే. చర్చికి జనాభా అలా వస్తూ ఉండాలి కాదు, వచ్చిన ఒక్కడైనా పశ్చాత్తాపడాలి, ప్రభువా పాపిని క్షమించని గుండెలు బాదుకోవాలి. ఎందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట మీద శ్రద్ధ పెట్టాలి. అంతెందుకు, ఈ మధ్య హాస్పిటల్ వెళ్ళాను కదా, హాస్పిటల్లో ఒక చిన్న చర్చ్ ఉంది, చాపెల్ అంటారు దాన్ని, చిన్న చర్చ్ ఉంటుంది హాస్పిటల్లో. అక్కడికి వెళ్ళగానే, ఆ చాపెల్లోనికి వెళ్ళగానే 4 ఉన్నారు లోపల. చిన్న చిన్న గచ్చులు లాంటివి ఉంటాయి కూర్చోవడానికి, అంటే మోకాళ్ళ నొప్పులు ఉండాలి, పైన కూర్చుంటారు, మిగతా వాళ్ళు కింద కూర్చుంటారు ప్రార్థన చేయడానికి. అలా గచ్చు లాంటిది ఉంది. ఆ గచ్చు మీద పైన ఒక ఆయన పడుకో అంటే, కింద ఒక ఆవిడ పడుకో అంటే, ఇక్కడ 4 పడుకో అన్నారు. అంటే హాస్పిటల్ ఎక్కడ స్థలం లేక చాపెల్లో పడుకో అన్నారు.
ఆ ఎంట్రన్స్లో ఒక చిన్న బాక్స్ పెట్టి అందులో ఒక బైబిల్ పెట్టున్నారు, ఎవరైనా చదవండి అని. దాని ముఖం చూసిన నాదుడు ఒక్కడూ లేడు. అది తెరిచిపెట్టున్నారు, దాన్ని దాటుకుని వెళ్ళి లోపల పడుకుంటారు. ఎందుకంటే చల్లగా ఉందని, ప్రశాంతంగా ఉందని. కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, మొబైల్ నొక్కుంటున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? చర్చిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? అది కాదు కదా చర్చి అంటే. చర్చి అంటే ఏంటి? చర్చి అంటే గుండెలు వాదుకొని ప్రభువా పాపిని క్షమించు అనాల్సిన స్థలం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? బుద్ధిహీనులు బలి అర్పించినట్లుగా అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని వినేదానికి రావాల్సినటువంటి స్థలం చర్చ్. ఒక్కడొచ్చినా సరే వాక్యానుసారంగా పాపక్షమాపణ కోసమని మారు మనసుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, జీవితాన్ని సరి చేసుకోవాలి, మంచిది. కానీ ఈరోజు చర్చ్ అంటే అర్థం మారిపోయి ఎంతమంది వస్తున్నారు, ఈరోజు ఏం పెడుతున్నారు చర్చిలో, దీన్ని బట్టి కూడా ఉంటుంది నంబర్. తెలుసా మీకు ఆ విషయం? ఏ చర్చికి వెళ్తే ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్స్పర్ట్లు ఉంటారు, కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు దాంట్లో. ఆ చర్చికి వెళ్తే ఎప్పుడు సంగటే పెడతారు, ఈ చర్చికి వెళ్తే ఎప్పుడు పప్పే పెడతారు, ఈ చర్చికి వెళ్తే ఐటమ్స్ మారిపోతూ ఉంటాయి, ఆ చర్చికి వెళ్తే నెలకొకసారి పెడతారు. మంచి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చర్చ్ అనేది అది కాదు. ఇక్కడ అన్నాడు దేవుడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నేను రమ్మన్నానా? ఇదేమైనా వ్యాపారమా? ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాడు దేవుడు. అదేంటి ప్రభువా? బలులు అర్పించడానికి. అప్పుడు దేవుడు అంటున్నాడు, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమైంది. కోడల రక్తమందైనను గొర్రెపిల్ల రక్తమందైనను మేకపోతుల రక్తమందైన నాకు ఇష్టం లేదు. తేకండి. ఎందుకు తేవద్దు? బలి అర్పిస్తున్నారు కానీ బ్రతుకు మారటం లేదే. నేను బలిని ప్రవేశపెట్టిందే బ్రతుకులు మారతాయని. 13వ వచనం, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యవు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటన జరుగుతున్నది. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఆయనే కదా పండుగలన్నీ ఇచ్చింది 29వ అధ్యాయంలో. ఆయన అంటున్నాడు, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. క్రిస్మస్ వచ్చిందనుకోండి, నాకు విపరీతమైన బాధ. ఇప్పుడు ఆదివారం అనుకోండి, చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ప్రాణం. నా వాక్యాన్ని నేను చెప్పుకుంటాను, మీరు వినేవాళ్ళు వింటారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, మొత్తానికి అలా గడిచిపోతుంది కదా. కానీ క్రిస్మస్ వచ్చిందనుకోండి, మామూలు సెగ ఉండదు. ఒక ఆవిడ కావాలని లేస్తుంది, ఎందుకంటే కూర్చోనంటే ఎవడు చూడరని కావాలని లేస్తుంది. అలా అలా బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, ఎందుకంటే కొత్త చీర కట్టుకొచ్చుంటారు కదా. అలా ఒకే దగ్గర కూర్చోంటే అది ఎవరికి కనపడి చావదు. అందుకని 4-5 సార్లు బయటికి వెళ్తుంది. వచ్చేటప్పుడు మర్యాదగా రారు. పిల్లల్ని గంగరింతలాగా అలంకరించుకొని వస్తారు. వాడు ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపు తిరుగుతూ ఉంటారు. నాకు విపరీతమైన చిరాకు వస్తూ ఉంటుంది. సర్లే, లేక సంవత్సరానికి ఒకసారి వచ్చారు, అలా ఉండని నేను. పిల్లలు తిరుగుతుంటారు, పెద్దలు తిరుగుతుంటారు. మరలా ఫోన్లో ఒకటి వచ్చేదే 11:30కి అయితే, మరలా 11:30 ఫోన్ వస్తే మరలా 10 నిమిషాలు బయట కాలక్షేపం. చిన్న కథలు తీరా రోజు కదా. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మన సెగలు ఎన్నుంటే వాళ్ళ సెగలు ఎన్నుంటాయి కదా. అందుకే దేవుడు అన్నాడు, ఓర్చుకోలేకపోతున్నా. మీరు వచ్చింది దేనికి, మీరు చేస్తున్నది ఏంటి, మీ తమాషాలు ఏంటి? పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విధవరాల పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఏమన్నాడు దేవుడు అంటే, బలుడు కాదు నాకు కావాల్సింది, విధవరాలకి న్యాయం తీర్చండి, బీదలకు న్యాయం తీర్చండి, న్యాయంగా ప్రవర్తించండి, ఈడు చేయటం మాని మేలు చేయండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా కప్పుకోండి. ఇది నాకు కావాల్సింది. కానీ మీరేం చేస్తున్నారు? దేవుడు చెప్పాడు కదా,
సంఖ్యాకాండ 28లోను 29లోను ఎన్ని బలులు చెప్పాడో ఆ బలులన్నీ తీస్తున్నారు తప్ప ఆ బలులు ఎందుకు చెప్పానో మర్చిపోయారు మీరు. 51వ కీర్తనలో రాజైన దావీదు అద్భుతమైనటువంటి అర్థాన్ని చెప్తున్నాడు బలికి. చూడండి 16వ వచనం, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏమన్నాడు ఆయన? బత్షెబతో వెళ్ళి వ్యభిచారం చేశాడు, నాతాను ప్రవక్తకి చెప్పాడు పాపం చేశావని. అప్పుడు వెంటనే దావీదు, దేవానికి బలి కావాలి కదా, ఇదిగో పొట్టేలు, ఇదిగో కోడిదోడ అని బలులు తీసుకున్నారు. ఆయన రాజు, కొన్ని వందలు అర్పించవచ్చు, కొన్ని వేలు అర్పించవచ్చు. కానీ ఆయన అంటున్నాడు బహుకరించి, నీవు బలిని కోరువాడవు కాదు, బలి కాదు నీకు కావాల్సింది, కోరిన ఎడల నేను అర్పించుతాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఆ బలి పశువు మెడను విరగదీస్తూ ఉన్నప్పుడు మనకేమని అర్థం కావాలంటే, నేను చేసిన పాపానికి దీని ప్రాణం పోతుంది కదా అని మనం వెలవెల్లాడాలి, మనం విరిగిపోవాలి. అది ఆయన కావాల్సింది. నేను చేసిన పాపానికి ఒక కోడిదొడ మెడ తునిగిపోతూ ఉన్నప్పుడు నేను చేసిన పాపానికి కదా ఇది బలి అవుతుంది, నేను ఎందుకు పాపం చేయను, దాని ప్రాణం ఎందుకు తీయాలి అనేది ఇక్కడ నాకు అనిపించాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. ఎవరికి ఇరుగుతుంది? ఎవరికి విరగట్లే. అందుకని అంటాడు దేవుడు, విస్తారమైనవి బలులు నాకెందుకు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. పాపం చేసి ప్రభువా క్షమించు నాయన, పొరపాటైంది, తప్పైంది, నన్ను క్షమించు, నన్ను క్షమించని ఆయన సన్నిధిలో గోజాడితే ఆయన దాన్ని పట్టించుకుంటాడంట. బలి అర్పించిన దానికంటే ఎక్కువ పట్టించుకుంటాడంట. బలి అర్పించిన దానికంటే విరిగి నలిగిన మనసుని ఆయన పట్టించుకుంటాడు. అది కావాలి దేవునికి. ఈరోజు చర్చికి వస్తారు. ఎందుకు చర్చికి వచ్చారంటే మోకాల నొప్పులు, తలనొప్పి, కడుపులో గడ్డలు, రోగాలు. ఓకే, మనుషులంగా శారీరక బలహీనత ఉంది, దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు, అడగొచ్చు, తప్పు లేదు. కానీ పాపాన్ని గురించి ఒక్కరోజు కూడా అడగలేదే. పాపాన్ని ఎలా మానాలి, దేవుణ్ణి ఎలా క్షమాపణ అడగాలి, యేసు ప్రభువుని గురించి ఇంకా చెప్పండి, ఇలా ఏం అడగరు. ఎంతసేపు ఉన్నా సరే సమస్యలు, అవసరాలు. విరిగి నలిగిన మనసుని దేవుడు అలక్ష్యం చేయడంట. బలినైనా పట్టించుకోడేమో కానీ ఇక్కడ మనం విరిగితే నలిగితే పట్టించుకుంటాడు ఆయన. ఒక కోడితో నర్పించాలంటే పెద్ద విషయం కదా, ఒక పొట్టేలు నర్పించాలంటే పెద్ద విషయం కదా. ఒక పొట్టేలు నర్పించినా సరే దేవుడు పట్టించుకోడేమో కానీ, ఒక కోడితో నర్పించినా పట్టించుకోడేమో కానీ, ఇక్కడ విరిగితే నలిగితే పశ్చాత్తాపడితే పట్టించుకుంటాడంట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 21 నుంచి, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుండగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసం భక్షించండి. వచ్చారు దహన బలికి, సమాధాన బలిని తీసుకొని వచ్చారు. సరైతే తినండి, సరైతే తినండి. అదేంటి ప్రభా నీకు వద్దా అన్నట్టు దేవుడు అంటున్నాడు 22వ వచనంలో, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుణ్ణై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమం కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వెనకపోయేరి, చెవి యొక్కకుండరి, ముందుకు సాగక వెనుక తీర్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుస్తూ వచ్చరి. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు తీసుకుని వచ్చేటప్పుడు నాకు బలులు కావాలి అని దేవుడు చెప్పలే. ఏం చెప్పాడు అంటే, నా మాట వినండి, నా ఆజ్ఞలు పాటించండి, నేను చెప్పినట్టుగా బ్రతకండి అని చెప్పాడు. అయితే ఏం చేశారంట, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రవర్తించారు. అప్పుడు ఆ పాపాన్ని తీసివేయడానికి బలి అనేటువంటి వ్యవస్థను తీసుకుని వచ్చాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం చెబుతాం, ఒరే దీన్ని తినకూడదు, దీన్ని తినకూడదు, దీన్ని తినకూడదు అంటాం, అంతేనా? తినేశాడు, రోగం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? హాస్పిటల్ తీసుకుని వెళ్ళి సూది పొడిపిస్తాం. అప్పుడు ఓని ఏడుస్తూ ఉంటే అప్పుడు అంటాం, నేనేం కావాలని పొడిపించలేదు నాయన, ముందేం చెప్పాను, అది తినొద్దు అని చెప్పాను, నా మాట విన్నావా? వినలే. ఇప్పుడు ఏమైంది? రోగం వచ్చింది. ఇప్పుడు ఇంజెక్షన్ పొడుస్తుంటే నీకు నొప్పి ఉంది, నేనేమైనా కావాలని పొడిపిస్తున్నానా? అది అంటున్నాడు దేవుడు ఇక్కడ.
మీ పితరుల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించినప్పుడు ఏ బలిని గురించి చెప్పలా నేను చెప్పింది ఒకటే, నా మాట విని నా ఆజ్ఞల ప్రకారం బ్రతకండి. అయితే మీరేం చేశారు? ముందుకు సాగలేదంట, వెనక్కి ఆలోచనని వెనకనే మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున బ్రతుకుతూ వచ్చారు. కాబట్టి ఆ రోగాన్ని ఎలా తీయాలి? బలి అనే వ్యవస్థను ప్రవేశపెట్టాను. మరలా క్షమాపణ అడగాలంటే ఈ బలి ద్వారా అడగండి అని పెట్టాను. ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం, మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే. ఈ రోజు వరకు కూడా వెనక తీస్తూనే ఉన్నారు తప్ప ముందుకు ప్రయాణం చేసినటువంటి దాఖలాలు లేవు. నేను అనుదినం పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చేతనే. వారు నా మాట వెనుక ఉన్నారు, చెవియొక్కున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరులందరికంటే మరి దుష్టులైరి. ప్రతి ఉదయాన్నే పెందలకడ నా ప్రవక్తను లేపి వెళ్ళు ఇర్మియా చెప్పు అని అంటే, ఏ ప్రవక్త మాట అయినా విన్నారా? ఏషియాను పంపించారు విన్నారా? హోషేను పంపించారు విన్నారా? ఏ ప్రవక్త మాట వినలే. మీరేమో గుర్రు పెట్టి నిద్రపోతుంటే నేను ప్రవక్తను లేపుతున్నా, లే చెప్పు ప్రవచనం అని. వాళ్ళు పెందలకడ వచ్చి మీ ప్రవచనం చెప్తూ ఉంటే ఒక్కడు వినలే. ఏమన్నాడు చూడండి అక్కడ, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. మెడను వంచట్లే, మోకరించటంలే, హృదయం కఠినపరచబడుతూ ఉంది. బలి వద్దా? బలి అర్పించాలి క్షమాపణ కోసం అని. అలా జంతు బలులు ఎక్కువైపోయాయి, బలులు పెరిగిపోతున్నాయి, రక్తం ప్రవహిస్తూ ఉంది. కానీ మానవుడి హృదయం మెత్తనపరచబడలే, స్వభావం మారలే, ఆలోచనలు మారలే. ఇప్పుడు ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల ఎక్కుయు మేకల ఎక్కుయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, ఎడ్ల ఎక్కువ మేకలు ఎక్కువ కోడిదోళ్ళు ఎక్కువ ఆ రక్తం పాపాలను తీసివేయలేదు కాబట్టి ఆయనే ఈ లోకంలో ప్రవేశించాల్సి వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. శరీరధారిగా శిలువ మీద ప్రాణం పెట్టవలసి వచ్చింది, రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఎందుకంటే ఎడ్ల ఎక్కువ గొర్రెలు ఎక్కువ మేకలు ఎక్కువ రక్తం మన పాపాలను తీసివేయలేకపోయింది. ఈ రెండవ భాగంలో కమ్యూనల్ సాక్రిఫైజెస్ అంటే సామూహికంగా అర్పించవలసినటువంటి బలులు. ఎందుకు సామూహికంగా ఇశ్రాయేల్ దేశం అంతా బలి అర్పించడానికి రావాలి అని అంటే, ఒకటి పాపం యొక్క తీవ్రత దేశమంతా గుర్తెరగాలి. పాపం యొక్క తీవ్రతని దేశమంతా గుర్తెరగాలి. పాపం అన్నది ఒక్కరి సమస్య కాదు, పాపం అన్నది దేశం సమస్య. కాబట్టి అందరూ కలిసి రావాలి. పాపం అన్నది మొత్తం దేశాన్ని బలి తీసుకుంటుంది. మనకు తెలుసు కదా, సౌలు మరణించిన తర్వాత సౌలు చేసిన పాపాన్ని బట్టి దేశంలో కరువు వచ్చింది. అప్పుడు దావీదు దేవుని దగ్గర విచారిస్తే దేవుడు చెప్తాడు, సౌలు చేసిన పాపాన్ని బట్టి కరువు వచ్చింది అని. అంటే ప్రతి ఒక్కరూ దేశంలో పాపాన్ని ఒప్పుకోవాలి, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఈ కమ్యూనల్ సాక్రిఫైసెస్ అనేవి సామూహికంగా కలిసి బలిర్పించేటువంటి ఇవి ఏం చెప్తున్నాయంటే, లోకం అంతటికీ పాప క్షమాపణ కావాలి. ఆ రోజు ఇశ్రాయేలుకి దేశం అంతటా పాపక్షమాపణ ఎలా కావాలనో, దానికి మహాప్రాయశ్చిత్తార్థ దినం ఎలాగుందో, అందరూ పరిశుద్ధ సంఘంగా ఎలా కూడారో, అలాగే భవిష్యత్తులో ఏం చెబుతుందంటే లోకమంతటికి పాపక్షమాపణ కావాలి. లోకమంతటికి పాపక్షమాపణ కావాలి. ఎప్పుడు జరుగుతుంది అది? యేసు ప్రభు యోర్దాను నది ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజు నిత్యమైన దహన బలులు అర్పించబడిన గొర్రెపిల్ల లోక పాపాలను తీసివేయలే. విశ్రాంతి దినాన్ని అర్పించబడిన గొర్రెపిల్ల లోక పాపాలను తీసివేయలే. ప్రథమ ఫలాల పండుగ కానీ, వారముల పండుగ కానీ, లేకపోతే పస్కా పండుగ కానీ, నెలలో మొదటి రోజు కానీ, అమావాస్య కానీ, విశ్రాంతి దినం కానీ, వీటన్నింటిలో లోకమంతటి పాపాలను తీసివేయలే. కానీ
యోర్దాను నది ఒడ్డున వెళ్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించు అనొచ్చు, అనగలడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా వచ్చాడు, శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎడ్ల ఎక్కువ, మేకలు ఎక్కువ, గొర్రెపిల్లలు ఎక్కువ రక్తం పాపాన్ని తీసివేయలేదు. మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు, ప్రత్యేకించి ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలు చరిత్రను చదువుతున్నప్పుడు పదే పదే మనకు రక్తం కనిపిస్తుంది. పదే పదే రక్తం నడిచినటువంటి చరిత్ర. ఎందుకంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు అని సాధారణంగా చెప్పవచ్చు అంటాడు హెబ్రీ గ్రంథకర్త. 9వ అధ్యాయం 22వ వచనం చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు రక్తం పదే పదే చిందించబడడం చూస్తాం. ఒకవేళ మనం పాత నిబంధన కింద ఉంటే మన పాపాలు పోవడానికి ఎన్ని బలులు అర్పించాలి, ఎంతటి రక్తం ఒలికించాలి. అయినా పాపం పోయిందనేటువంటి నిర్ధారణ ఏమైనా ఉంటుందా? ఏ నిర్ధారణ ఉండదు. అయితే ఒక్క బలి, ప్రభువైన యేసుక్రీస్తు బలి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది, మనల్ని చేసింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాలకి ప్రాయశ్చిత్తం, మన పాపాలకి కాదంట, సర్వలోకానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. సంఖ్యాకాండం 28, 29లో ఉన్నటువంటి బలులు ఇశ్రాయేలు దేశంలో అర్పించబడినటువంటి బలులు, అర్పించాల్సినటువంటి బలులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి సర్వ ప్రపంచం గుర్తించాల్సినటువంటి, సర్వ ప్రపంచంలో వినబడాల్సినటువంటి బలి. నిత్యమైన దహన బలి అంటే మిగిలిన ప్రపంచానికి తెలియదు, ఇశ్రాయేలు తప్ప. పస్కా పండుగ అంటే మిగిలిన ప్రపంచానికి తెలియదు, ఇశ్రాయేలు తప్ప. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి. ఎందుకంటే సర్వ ప్రపంచానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇప్పుడు రక్తం చిందించబడాల్సిన అక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో రక్తం చిందించిన తర్వాత ఇప్పుడు బలులు అక్కర్లే. కానీ మీరు రకరకాల మతాల్లోకి వెళ్తే, రకరకాల దేశాల్లోకి వెళ్తే, ఆయా దేశాల్లోకి వెళ్తే ఇప్పటికీ బలి వ్యవస్థ నిలిచి ఉంది. అంతెందుకు, మన పల్లెటూర్లలో జాతరలు జరుగుతాయి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జాతరలు జరుగుతాయి. వెళ్ళి చూడండి ఎంత రక్తం ఒలికించబడుతుంది. చిన్న పల్లెటూరులోనే అంత రక్తం ఒలికించబడితే, మా ప్రాంతంలో తిరునాళ్ళు జరుగుతుంది, ఉగాది ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఆ గుడి పైన ఉంటుంది, ఎత్తులో ఉంటుంది గుడి. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా బలులు అర్పిస్తారు. ఎన్ని ఎద్దులు వధించబడతాయో, ఎన్ని దున్నపోతులు వధించబడతాయో, ఎన్ని పొట్టేళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు. ఆ పైన నుంచి ఒక కాలు ఏర్పడుతుంది, కింది కాలువ. ఏది? రక్తం కాలు ఏర్పడుతుంది. 4 రోజుల పండుగ అది. మొదటి రోజు ఎన్ని తెగుతాయి, రెండవ రోజు ఎన్ని తెగుతాయి. ఇప్పటికీ బలి అర్పించుకుంటున్నారు తెలియక. ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఇప్పటికీ ఎన్నో రకాల బలులు, రక్తం చిందించబడుతూనే ఉంది. విచిత్రం ఏంటో తెలుసా, నరబలి కూడా అర్పించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, మనుషులు కూడా బలి అర్పించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికీ. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అనే దగ్గర ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఇక మీదట రక్తం ఒలికించాల్సిన అక్కర్లేదు. శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించాడు. ఆ రక్తాన్ని అంగీకరించగలిగితే, ఆ రక్తంలో కడగబడితే చాలు,
ఉచితంగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడతాం, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఈ విషయం ప్రపంచానికి అర్థం కావటంలే. మత ప్రచారం అనుకుంటున్నారు. ఇది మత ప్రచారం కాదు. ప్రపంచ మానవాళి పాపాలకి ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మనకు అర్థం కావాలంటే సంఖ్యాకాండంలో 28, 29 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ బలుల్ని, ఆ విధానాలని అర్థం చేసుకోగలిగితే, వాటిని నిదానించి ధ్యానించగలిగితే, ఎంత రక్తం ఒలికించబడిన చరిత్రలో అనేది అర్థం చేసుకోగలిగితే, ఈ రక్తానికి అంతటికి ముగింపు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో గార్చినటువంటి రక్తం. ఇక మీదట బలి అర్పించాల్సిన అక్కర్లే. సంఖ్యాకాండం 28, 29లో అర్పించబడినటువంటి ఆ పశువులన్నీ కూడా భూ సంబంధమైనటువంటి పశువులు, అవన్నీ భూ సంబంధమైన జంతువులు అవన్నీ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పమని మాట ఏంటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రపంచ మానవాళి పాపాలను అంతటినీ తీసివేయడానికి ఈ గొర్రెపిల్ల రక్తం తగినది, సరిపోయినది. ఈ గొర్రెపిల్ల దగ్గరికి రానంత వరకు మనం ఎన్ని గొర్రెపిల్లను అర్పించినా పాపం పోదు, పాపం పోదు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు చూడండి, హెబ్రీలు ఏం చేశారు అంటే యేసుప్రభుని వదిలిపెట్టి మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారు. యేసుప్రభుని నమ్ముకున్నారు, ఆయన వదిలిపెట్టేసి ఏం చేశారంట, కొందరు మానుకొని ఉన్నట్టుగా మీరు మానొద్దు అన్నాడంటే అర్థం ఏంటి? మానేసి మరలా ఎక్కడికి వెళ్ళారు? ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారు. వేటిని అర్పించడానికే, మరలా సంఖ్యాకాండంలో చెప్పినటువంటి ఆ బలులు అర్పించడానికి వెళ్ళారు అక్కడికి. అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి 10వ అధ్యాయం 26వ వచనంలో, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళి మేము బలులు అర్పించి పాపాన్ని పోగొట్టుకుంటాం అనుకున్నారు కదా. బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేస్తే యేసుప్రభువు గురించి తెలిసి కూడా పాపానికి బలి ఇక మీదట ఉండదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. శిక్ష కోసం, తీర్పు కోసం ఎదురు చూడటమే. యేసుప్రభు ప్రాణత్యాగాన్ని అంగీకరించకుండా ప్రాణం పోగొట్టుకుంటే వాడు నరకమే. ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చే, యేసు ప్రభువా నీవు శిలువలో ప్రాణం పెట్టావు, నా కోసమే, నా పాపం కోసమే నీ రక్తం చిందించబడింది. ఆ రోజు సంఖ్యాకాండం 28, 29లో ఎన్ని రకాల బలులు, సంవత్సరం అంతా వారి రోజులన్నీ రక్తంతోనే తడిసిపోయాయి. అయితే ఆ బలి వ్యవస్థను నిలిపివేయడానికి మీ ప్రాణాన్ని బలిగా, మీ ప్రాణాన్ని దేవుని గొర్రెపిల్లగా, బలి పశువుగా మీరు అర్పించుకున్నారు. నా పాపాన్ని తీసివేయడానికి, నాకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయడానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి ప్రభువా మీ కృతజ్ఞతలు అని ఒప్పుకోగలిగితే మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఈరోజు పాపాన్ని తీసివేయలేనటువంటి ఎన్నో దాన కార్యాలు, పుణ్యకార్యాలు, ఎన్నో సత్కార్యాలు, ఎన్నో బలులు, ఎన్నో పద్ధతులు పాపాన్ని తీసివేయలేవు. పాపాన్ని తీసివేసి ఏకైక బలి ప్రభువైన యేసుక్రీస్తు బలి, అంతిమ బలి, అంతిమ బలి.